నమస్తే, వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెల్లడి. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, మళ్లీ ప్రజల తరపున గొంతెత్తి కొట్లాడదాం, పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. విశాఖకు విచ్చేసిన భారత వైస్ ప్రెసిడెంట్, ఘన స్వాగతం పలికిన గవర్నర్ మరియు ముఖ్యమంత్రి. కడప విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం, పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు, శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారాయణ. మెదక్ జిల్లా రెడ్డిపల్లి భూ నిర్వాసిత రైతులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు. ఎందుకంటే అన్ని అయిపోయినాయి కదా, బెంచ్ దగ్గర ఉన్నది కదా, ఇదో దాన్ని అనుకున్నాం. ఇప్పుడు అందులోకెళ్ళి హై టెన్షన్ వైర్ దీని మేడం ఎందుకంటే ముందుగా అంటే గవర్నమెంట్ లా ఇక్కడనే మన గంగుల కమలాకర్ ఆయన 18-20 ఎకరాలు ముందుగా మ్యాప్లు ఇచ్చారు. ఒకటి మనం మా ఊరు దాటిన తర్వాత ఆడొకటి, ఇంకోటి అవతల 3 సర్వేలు చేసిన తర్వాత లాస్ట్ తెచ్చి పెట్టారు. మళ్ళీ ఊరు పోదన్నారు. ఎస్సీలు అయ్యి అది కళాకారులు అయ్యి వాళ్ళ ఇండ్లు పోతున్నాయి, ఎస్సీల ఇండ్లు పోతున్నాయి. మళ్ళీ చిలకలు పోదాం, చిలకలు నటానికి చిలకలు పోతుంది. మళ్ళీ మా భూములు కొన్ని అక్కడ మిగులుతున్నాయి, కొన్ని ఇక్కడ అవుతున్నాయి. అక్కడ 3 ఎకరాల పొలం పోయింది. ఇక అది తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కున్నాం. నాకు 3 బిడ్డలు, ఆ డాడీ ఆస్తి. ఇది కూడా పోతుంది తిరుపతిలో. అయ్యో, ఇప్పుడు 3 బిడ్డలు. ఇప్పుడు వేములగట్టలు మొత్తం ఆర్ఎన్ గారి కాలనీ ఇక్కడ ఉందా? లేదు మేడం, మీరు ఇండివిజువల్ కొనుక్కుంటారు. మేము సిటీలో ఉంటాము, మాది అక్కడ పొలం పోయింది మొత్తం. 18 లక్షలు వస్తే ఇక్కడ కొట్టి కొన్నాం. ఇక ఇది కూడా పోతుంది. 3 బిడ్డలు నాకు. అయ్యో, ఇప్పుడు ఈడ వచ్చి పిల్లలకి మనిషికి 150 గదాలు ఇద్దాము, ఎట్లాగానే అయితే పొందాము. అది పోయింది కదా, ఇదన్నా ఉంటుంది అనుకుంటా. ఇది కూడా పోతుంది. అప్పుడేమో ఇండ్లు రాలే మాకు, మేము సిటీలో ఉంటాం, మాకు తెలియదు సరే. పోయి అప్లికేషన్ పెట్టినాము, అందరికి ఇండ్లు వచ్చినాయి, ఏం రాలేదు. పైసలు కొట్టి పొలం పైసలు వచ్చినాయి, అందరికి ఇండ్లు వచ్చినాయి, మాకు ఇల్లు కూడా రాలేదు. ఆ వచ్చిన పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం, ఇవి కూడా మిగుతున్నాయి. అయ్యో, నేను మాట్లాడుతున్నాను. ట్రిపుల్ ఆర్ అంటే అలైన్మెంట్ ఎక్కడెక్కడ మారి పిల్లలు చదువుకున్నారు కానీ పెళ్లి లేదు. ఎక్కడేదో టూర్ చేసుకొని బతున్నాం. డాడీకి ఏమో తాత కాదు, మమ్మీకి తాత. ఇప్పుడు నేను వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉప ఎన్నిక గెలిచినాడు కూడా అక్కడి ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారని చెప్పినాం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధి ఆకాంక్షించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పినాం. ఇది కాక ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువగా, ప్రజలకు వాళ్లకు కళ్ళకు కనబడే విధంగా సన్న బియ్యం రోజు తింటా ఉన్నారు. నెల రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటా ఉన్నారు. ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా అయ్యో మా రేషన్ కార్డు అని ఏడిస్తే కూడా రాని రేషన్ కార్డును పొందినారు. ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ 1+1 పేరు మీద ఇంకా ఇతరత్ర స్థలం కొరత కాబట్టి హైదరాబాద్ లో కూడా ఇళ్ల నిర్మాణం మా బాధ్యత. కానీ ఇప్పటిదాకా 5-6 వేలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్
ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తామని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగానైతే టీఆర్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనకు ప్రజలిచ్చిన కానుక జూబ్లీహిల్స్ లో విజయమన్నారు మహేష్ కుమార్ గౌడ్. బంద్ చేయాలనా? అందరికీ నమస్కారం. పెద్దలు గవర్నీయులు సుదర్శన్ రెడ్డి గారు, గవర్నీయులు షబీర్ అలీ గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, డీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, సిటీ అధ్యక్షులు వేణు గారు, తాల్వినందన్ గారు, రత్నాకర్ గారు, గోపాల్ రాజు, అందరికీ నమస్కారం. మీకు నమస్కారం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎలాంటి నిరాశ చెందకుండా మళ్లీ ప్రజల తరపున గొంతెత్తి కొట్లాడదామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి కార్యకర్తను సన్నద్ధం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో పనిచేద్దామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు. మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన, ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకెవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు, మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘన విజయం సాధించారు. అనంతరం గెలుపు ధృవీకరణ పత్రం అందుకున్నారు నవీన్ యాదవ్. మెదక్ జిల్లా నర్సాపూర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట నిర్వహించారు. ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థులతో కలిసి చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత రెడ్డిపల్లిలోని రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులతో భేటీ అయ్యారు.
On the dais and the dance performance will be done to support you. So wonderful day to have a Children's Day. Behalf of the Alliance, Muttupinna Telangan Muttupinna. All of you say Happy Children's Day. All my dear. మెదక్ జిల్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తి మేరకు నాయకులు కార్యకర్తలు పనిచేశారు. సంస్థాగతంగా ఎటువంటి లోపాలున్నా రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజా తీర్పుని అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం నాయకులందరం మా శక్తి మేరకు అక్కడ ప్రయత్నం చేసినాం గెలవడానికి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ అక్కడ జరిగినటువంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఏమైనా మా సంస్థాగతంగా ఏమైనా లోపాలున్నా, ఇతరత్ర ఏమైనా ఇబ్బందులున్నా ఖచ్చితంగా విత్ ఇన్ ద 4 వాల్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమైనా వస్తే వాటిలో గెలవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నితీష్ కుమార్. ఏసీబీ వలకు ఆదిపట్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ చిక్కారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం 75,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడాన్ని హర్షిస్తూ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు యువమిత్రుడు నవీన్ యాదవ్ గారు, ఎన్నికల ప్రచారంలో పార్టీ బాధ్యతలు, ఈ గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, క్రియాశీలక కార్యకర్తలందరికీ
మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన కడప విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల విన్నపం మేరకు మీడియాతో మాట్లాడారు అవినాష్ రెడ్డి. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి, త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి, అదేవిధంగా గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ 5 ఏళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది. ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో. అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది. ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. తిరుమల తిరుపతి శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి కె షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతిరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంచెం సైడ్ సార్. సైడ్ రామ్ సైడ్ అటెండ్ మాట్లాడు మా అవును ఒక నిమిషం మా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.